ఇప్పుడు మనం మూఢం అంటే ఏమిటి, మూఢం సమయంలో ఏ కార్యక్రమాలు చేయవచ్చు, ఏ కార్యక్రమాలు చేయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూఢం అంటే శుభకార్యాలు చేయడానికి వీలు లేని రోజులు. ఏ పని చేయకుండా పనికి రాని కాలంగా విడిచిపెట్టే కాలంగా దీనిని భావిస్తారు. హిందువులు గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. మూఢం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కొన్ని తప్పులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకు మూఢం వస్తుంది? ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు? మూఢం అనేది రెండు రకాలు. ఒకటి గురుమూఢం, రెండవది శుక్రమూఢం. ఈ రెండిటిని మూఢాలు అంటారు. ఇక ఇప్పుడు వచ్చేది జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురుమూఢం. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురుబలం, శుక్రబలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురుగ్రహానికి, శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూఢం అని అంటారు. మూఢం సమయంలో ఏం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూఢం సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు. పెళ్ళిళ్ళు కూడా ఈ సమయంలో జరిపించకూడదు. ఒకవేళ పెళ్ళిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలను ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు. మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పే. పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. అంటే పసిపిల్లలకి ఫస్ట్ సారి తీపిచ్చే వెంట్రుకలు తీయించకూడదు. కొత్త వ్యాపారాలని మొదలుపెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెవులు కుట్టించకూడదు. కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు. శంకుస్థాపన చేయటం వంటివి కూడా ఈ సమయంలో చేయకూడదు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు. వ్రతాలు చేయటం, విగ్రహ ప్రతిష్టాపనలు చేయటం కూడా చేయకూడదు. ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు. చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరి మూఢం సమయంలో ఏం చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. చిన్న పిల్లలకు అన్నప్రాసన్న చేయవచ్చు. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు. భూములు అమ్మడం, భూములు కొనడం వంటివి కూడా చేయవచ్చు. అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పు లేదు. రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయవచ్చు. కొత్త బట్టల్ని కొనుగోలు చేయవచ్చు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు. దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, శ్రీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం వంటివి కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు. నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు. బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే
అశ్వని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయటం మంచిది. మరి ఈ విషయాలన్నీ ఒక బ్రాహ్మణ అయ్యగారు చెప్తే ఈ గ్రూప్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.